హలో ఎవ్రీవన్, ఈరోజు నా ఛానల్లో పెసర పునుకులు పచ్చిరొయ్యల కర్రీ ఏ రకంగా చేయాలో పూర్తి వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటి మేడం ఎప్పుడు చేసినా నాన్ వెజ్ కర్రీసేనా, వెజ్ కర్రీస్ ఉండవా అని మీరు డౌట్ పడే వాళ్ళందరికీ చెప్తున్నాను. ఇది వెజ్ కూడా చేయొచ్చండి. పచ్చిరొయ్యలు లేకుండా అయితే పులుసు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. అదే రకంగా పచ్చిరొయ్యలు వేసి కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ ట్రై చేసిన తర్వాత మళ్ళీ తినాలనిపిస్తుంది. మా ఇంట్లో అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని. వాళ్ళ కోసం అయితే కొన్ని ఎక్కువే నేను పెసర పునుకులు బయట నుంచి తీసుకొచ్చాను. ఇవి అమలాపురంలో 100 రూపీస్ పెట్టి తీసుకొచ్చాను. అమలాపురంలో చెట్టు కింద జిలేబీ అని చెప్పి పెద్ద ఫేమస్ అండి ఆ షాప్లో ఈ పెసర పునుకులు అనేవి దొరుకుతాయి. ఈ పెసర పునుకులు పులుసు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. వీటిల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసి కారం చల్లి ఇస్తాడు. అలాగే తినాలి, తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా వీలుంటే ఒకసారి షాప్కి వెళ్ళి చూడండి. జిలేబీ చాలా ఫేమస్ అండి ఇక్కడ, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. పెసర పునుకులు కర్రీ చేయడం కోసం అయితే 2 ఉల్లిపాయలు కట్ చేశాను, 2 పచ్చిమిరపకాయలు, అదే రకంగా టమాటాలు ఇవి కూడా కట్ చేసి ఈ 3 కలిపి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం నేను వేయడం మాత్రం మానేనండి. ఎందుకంటే ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేసినా అవి స్మెల్ రాకుండా ఉండడం కోసం ఖచ్చితంగా ఎంతో కొంత అయితే మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేస్తూనే ఉంటాను. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీలకర్ర ధనియా పౌడర్ అయితే వేసాను. ఇవైతే నార్మల్గా పులుసు పెడితే కనుక ఈ మసాలాలు అనేవి వేయక్కర్లేదు. చాలామంది వేయకుండా కూడా ఇది ఇలానే పులుసు పెడుతూ ఉంటారు. నేను ఏంటంటే నాన్ వెజ్ యూజ్ చేస్తాను కాబట్టి స్మెల్ అనేది పైకి తెలియకుండా ఉండడం కోసం ఖచ్చితంగా అయితే నేను పులుసు పెట్టినా కూడా ఇది పులుసు అంటే కొంతమంది చింతపండు వేసి పులుసు పెడుతూ ఉంటారు. అలా అని చెప్పి ఇందులో మసాలాలు వేసింది పులుసు పెట్టచ్చా అని కొంతమంది మా కోనసీమ వల్ల అయితే అనుకుంటారు. కాకపోతే ఈ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే రకంగా మసాలా వేసిన తర్వాత చింతపండు పులుసు వేసుకుంటే ఆ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో క్లీన్ చేసి పెట్టినటువంటి గోదావరి రొయ్యలు అయితే వేసానండి. వీటిని అయితే నేను అమలాపురం మార్కెట్లో కిలో 270 రూపీస్ పెట్టి తీసుకున్నాను. ఇలా ఈ చేపల పులుసులు, రొయ్యలు, పచ్చిరొయ్యల పులుసులు అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. అందుకని ప్రతి వెజిటేబుల్స్లో కూడా ఇవి లేకుండా అయితే నేను కర్రీ చేయను. ఈరోజైతే ఈ పెసర పునుకుల కోసం అయితే స్పెషల్గా అయితే ఇవి రప్పించాను. చూసారు కదా, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మరీ డీప్ ఫ్రై ఏం అవసరం లేదు. ఇది పెసర పునుకుల పులుసు కదా, ఇది కొంచెం మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కారం, అదే రకంగా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. ఇందులో అయితే కారం కొంచెం తక్కువే వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే 1.5 స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. కారం ఎక్కువ వేస్తే కనుక మళ్ళీ పెసర పునుకుల టేస్ట్ అనేది తెలియదు. అది ఈక్వల్ టు పప్పులానే ఉంటుంది కాబట్టి పప్పులో కారం పెద్దగా వేయం కదా, అందుకని అయితే కొంచెం కారం తక్కువే వేసుకోవాలి. ఈ కారం కూడా ఎందుకు వేసాను అంటే ఈ పచ్చిరొయ్యలు వేసాను కదండి, వాటి కోసం అయితే ఈ 2 స్పూన్స్ కారం యాడ్ చేయడం జరిగింది. ఇందులో వాటర్ అయితే కొంచెం ఎక్కువే వేయాలండి, ఎందుకంటే అవి పెసర పునుకులకు పట్టేసి మళ్ళీ అవి కనిపించవు. అవి మొత్తం పీల్చేసుకొని పులుసు అనేది లేకుండా అయిపోతుంది. కాబట్టి కొంచెం ఎక్కువ వాటరే ఇందులో వేయాలి. అవి బాగా మరిగిన తర్వాత ఈ రకంగా మరగాలి. మరిగిన తర్వాత పెసర పునుకులు అనేవి యాడ్ చేయాలి. పెసర పునుకులు మాత్రం ఫస్టే వేసేస్తే కనుక ఆ కర్రీ పేస్ట్లా అయిపోతుంది. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ వేసిన తర్వాత ఇవి ఎలాగైతే మరుగుతున్నాయో అలాగే మరిగే వరకు మనం ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, 1/2 అవర్ టైం ఉందనుకోండి, ఒక 15 మినిట్స్ వరకు ఇలా కుకింగ్ అయిన తర్వాత ఇంకో 15 మినిట్స్ ఉందనిపించుకొని ఈ పెసర పునుకులు అనేవి అందులో యాడ్ చేయాలి. చూసారు కదా వాటర్ కంటెంట్ ఎంత ఉందో. ఇందులో వాటర్ అయితే ఎక్కువ అయితే వేసుకొని ఈ పులుసు అనేది చేయాలి. నార్మల్గా కనుక చేస్తే కనుక పెసర పునుకులే కనిపిస్తాయి తప్ప పెసర పునుకులు ఎగిరైపోతుంది తప్ప పులుసులా ఉండవు. కాబట్టి వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేయాలి. ఇగో చూడండి ఎలా కనిపిస్తున్నాయో అందులో తేలుతూ. ఈ రకంగా అయితే పులుసు పెట్టుకోవాలి. పెసర పునుకులు యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి వదిలేస్తానండి. ఆ తర్వాత అయితే ఇవి కుకింగ్ అయిపోయాక చింతపండు రసం ఇందులో వేసేస్తే సరిపోతుంది. చింతపండు రసం వేసేది ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. కాకపోతే ఇవి 10 మినిట్స్ కుకింగ్ అయిన తర్వాత చింతపండు రసం వేసి ఇంకో 15 మినిట్స్ వరకు కుకింగ్ అయిన తర్వాత ఇలానే సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఈ పెసర పునుకుల కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే.
ఇలానే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నా ఛానల్ ఏమైనా మైనస్లు ఉన్నా తెలియపరచండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్లీజ్ లైక్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ప్లీజ్.